సార్ నిన్న కవిత గారి ఇంట్లో ఈడీ వచ్చి సోదాలు చేస్తున్నప్పుడు అంటే వాళ్ళ ప్రకారంగా వాళ్ళు కానిస్తా కూడా అంటే ప్రోటోకాల్ పాటించలేదని చెప్పేసి హరీష్ రావు గారైనా కావచ్చు, కేటీఆర్ గారైనా కావచ్చు, వాళ్ళ మీద వాగ్దానాలు చేయడం జరిగింది. అది ఎంతవరకు నిజం? అంటే కేటీఆర్ గారు మాట్లాడింది నిజం అని అనుకోవచ్చా? యాక్చువల్గా ఈడీ వారు మొన్న 15th నాడు 14th నాడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిండ్రు. ఇట్ వాజ్ ఇష్యూడ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ పర్సనలీ టు అనిల్. ఓకే. కవిత హస్బెండ్. కవిత వాళ్ళ హస్బెండ్. ఎస్. అది ఇచ్చిన తర్వాత వీళ్ళందరి తర్వాత మాట్లాడేది దట్స్ ఓన్లీ డ్రామా బాస్, దట్స్ ఓన్లీ ఫర్ మళ్ళీ ఒకసారి ప్రజలను మభ్యపెట్టడానికి. అక్కడ పెద్దగా అయ్యింది లేదు, ఏం లేదు. మేడం, యాజ్ ఐ టోల్డ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు కవిత గారు ఒక ఫార్మర్ సీఎం బిడ్డ, కరెంట్ ఎమ్మెల్సీ. ఏమి డాక్యుమెంటేషన్, ఏమి ప్రూఫ్ లేకుండా ఏ ఏజెన్సీ కూడా వచ్చే ధైర్యం చేస్తుందా? చెయ్యరు కదా. సో వాళ్ళు వచ్చి చేసిండ్రు అంటే వాళ్ళ దగ్గర వాలిడ్ ప్రూఫ్, వాలిడ్ డాక్యుమెంటేషన్ ఉంటేనే వస్తారు. దాంట్లో పోయి రామారావు గారు పోయి ఏదో మాట్లాడడానికి పోయి ఆయన ఏదో మాట్లాడి అది ఇది మాట్లాడితే అది ఓన్లీ డ్రామా. ఆయన వైరల్ కావడానికే చేశారంటారా? అలా అది వైరల్ అయ్యి కానీ కాకపోతే అది ఫ్రస్ట్రేషన్, అది అంతే. యూనో ఫస్ట్ హార్డ్ వర్క్ వచ్చే ముందు అసలు ఇది ఎందుకు అయింది క్రైమ్ అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంత అవసరం ఉండకపోతుండే కదా మేడం. ఇప్పుడు కవిత గారు ఢిల్లీకి పోయి సిసోడియాతోటి మాట్లాడి, ఆంధ్రాల శ్రీనివాస రెడ్డి గారి కుమారునితోటి మాట్లాడి ఆ లింక్ పెట్టుకొని ఆ లిక్కర్ దాని గురించి, ఆమె పిఏ ఈజ్ ఆల్రెడీ ఇన్ జైల్, ఆమె పార్ట్నర్ ఆల్రెడీ ఇన్ జైల్, వాళ్ళు తిహార్లో కూర్చొని ఉన్నారు. ఎందుకు అవన్నీ చేసే అవసరం లేకుండే కదా. అవన్నీ చేయకపోతే ఇటు వరకు రాకపోతుండే కదా. ఇప్పుడు యాజ్ ఎ బ్రదర్ ఎనీబడి వుడ్ డూ దాట్. ఏదైనా ఎవరైనా కూడా యాజ్ ఎ బ్రదర్ దే విల్ డెఫినెట్లీ ట్రై టు సేఫ్ గార్డ్ దేర్ సిస్టర్ నో మ్యాటర్ వాట్. దట్ ఈస్ ఎనీ హ్యూమన్ విల్ డూ దాట్. దట్ ఈస్ ఎ పర్సనల్ థింగ్. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ఎనీ పాలిటిక్స్ ఆర్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీథింగ్. అది మాత్రం 100% అది. సార్ ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రావడానికి రెడీగా ఉంది. సో ఈ రోజు కూడా మనకి ఎలక్షన్ కోడ్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి న్యూస్ వచ్చేసింది. బట్ ఈ ఎంపీ ఎలక్షన్ల వల్ల బీఆర్ఎస్ పార్టీకి కవిత అరెస్టు సానుభూతి కలుగుతుందో జనాల అని చెప్పేసి అనుకోవచ్చా? మేడం, ఇప్పుడు కవిత గారు కానీ కల్వకుంట్ల కుటుంబం మీద కానీ సానుభూతి అనేది ఎక్కడ లేదు, ఉండదు అండ్ ఉండపోదు. ఎందుకంటే వీళ్ళ అరాచకము, వీళ్ళు దోసుకున్న ల్యాండ్లు అనుకోండి, దోసుకున్న తెలంగాణ ఆస్తి అనుకోండి, అవన్నీ ప్రజలు గ్రహించిండ్రు. అందుకే వాళ్ళను మొన్న దించేసిండ్రు. సో దానికి దీనికి ఏం ఎఫెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ అనేది పొలిటికల్ ఫీల్డ్ అనే లేదు ఇవాళ దినము. ద ఫైట్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అండ్ దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి అని నా పర్సనల్ వ్యూ. ఎందుకంటే రీజనల్ పార్టీస్ ఆర్ ఎ థ్రెట్ టు ద నేషన్. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ 2 నేషనల్ పార్టీస్. అది ఆల్వేస్ బెటర్. సో ఇవన్నీ రీజనల్ పార్టీస్ అనేటి బంద్ కావాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు వీళ్ళది చూస్తే ఇంకోటి ఇప్పుడు బయట మీరు ఎవరితోటి మాట్లాడినా సానుభూతి కంటే ఎక్కువ పాపం పండింది అంటున్నారు మేడం. శంకర్పల్లిలో సామ దామోదర్ రెడ్డి గారిది 125 ఎకరాలు కబ్జా మీద కూర్చున్నాడు జీవన్ రెడ్డి, ఆర్మూర్ డిఫీటెడ్ ఎమ్మెల్యే. అతన్ని పోయి అడిగితే అతన్ని బ్యాకింగ్ ఎవరు అంటే కవిత గారు. ఒక కుటుంబము, ఒక ఫ్యామిలీది వాళ్ళ ఆస్తి మొత్తము దోసుకోనికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇవాళ దినము ఎంత ఖుషి అవుతుండొచ్చు కవిత గారు అరెస్ట్ అయినాక. ఇవన్నీ పాపాలే కదా మేడం. ఎంతమంది శాపనార్థాలు ఉంటే ఇవన్నీ కావాలి. ఇంకా ముందు ఇంకా ఎన్నెన్ని వచ్చేటినో తెలియదు మనకు. ఇవన్నీ పాపాలు పండుతున్నాయి, పండాలే కూడా. నెక్స్ట్ ఇప్పుడు జీవన్ రెడ్డి, ఆర్మూర్ జీవన్ రెడ్డిని ఆయనను కూడా ఇంటరాగేట్ చేయాలి. ఆయనకి చాలా ఉన్నాయి, ల్యాండ్ స్కాములు, బిల్డింగ్ స్కాములు. వీళ్ళందరి ఇదంతా వెనకటికి మన దగ్గర వీ హర్డ్ ఓన్లీ స్టోరీస్ అబౌట్ అదేంది అలీబాబా 40 చోర్. ఇప్పుడు ఈడ అలీబాబాతో ఎంతమంది చోర్లు ఉన్నారో ఎరుకైతే లేదు. 40-50 మాలున్నాయోరా. అది ఎప్పుడు బయటపడతారో బయటపడాలి. అందుకే సిబిసిఐడి ఎంక్వైరీ షుడ్ బి డన్ ఇన్ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్. సానుభూతి అనేది లేదు మేడం. ఈడ అయిపోయింది అది అంతా. దోస్ డేస్ ఆర్ గాన్. పీపుల్ రియలైజ్. అందరికి ఎరికైపోయింది అందరికీ.